ఈనాటి జనహిత పాదయాత్ర కార్యక్రమ నిర్వాహకులు, మీ అందరి ప్రియతమ నాయకులు, స్థానిక శాసనసభ్యులు సోదరుడు మేడిపల్లి సత్యం గారు, మన జనహిత పాదయాత్ర సభాధ్యక్షులు, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ముఖ్య అతిథులైనటువంటి మన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయినటువంటి సోదరి మీనాక్షి నటరాజన్ గారు, గౌరవ మంత్రివర్యులు మిత్రులు పొన్న ప్రభాకర్ గారు గతంలో ఈ ప్రాతినిధ్యం వహించి ప్రస్తుతం బీసీ సంక్షేమ అట్లాగే రవాణా శాఖ మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పొన్న ప్రభాకర్ గారు, అట్లాగే మా మిత్రులు గనుల శాఖ మంత్రులైనటువంటి యొక్క వివేక్ గారు, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, అట్లాగే సంక్షేమ శాఖ మంత్రులు అట్టూరి లక్ష్మణ్ కుమార్ గారు, వేమరాడ శాసనసభ్యులు ప్రభుత్వ విధికారైనటువంటి ఆది శ్రీనివాస్ గారు, సోదరుడు రాజ్ ఠాకూర్ గారు, వేదికను అలంకరించినటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా చొప్పదండి నియోజకవర్గ నలుమూలలను తరలి వచ్చినటువంటి సోదర కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, తల్లుల ఆడబిడ్డలకు అందరికీ మేము హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, మరి ఇలాంటి మీ అందరి యొక్క అభిమానం చూస్తుంటే నిజంగా ఎంతో గర్వంగా ఉందని చెప్పండి. మిత్రుడు మేడిపల్లి సత్యం గారు ఏదైతుందో గత దశాబ్ద కాలం 2014 నుండి 23 వరకు ఏదైతుందో వీళ్ళొక పోరాట యోధుడిగా ఆనాడు ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నాయకుడిగా, జేఏసీ నాయకుడు ఏదైతుందో మరి ప్రజా జీవితంలో అడిగిడికి మరి చొప్పదండి నియోజకవర్గంలో 99లో సత్యనారాయణ గౌడ్ గారు ఎమ్మెల్యే చేసింది. 25 సంవత్సరాల తర్వాత తిరిగి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగువేయడం జరిగిందంటే అది మేడిపల్లి సత్యం గారని చెప్పండి. వారు ఏదైతుందో ఎన్నికలు గెలవడం కాదు, నేను ఎన్నికల ప్రచారం కావడం జరిగింది. ఆనాడు చూపెట్టగలడుగా ఉత్సాహం అభిమానం ఏదైతుందో నేను ఇప్పుడు మేడిపల్లి సత్యం గారిని మన అభిమానం కావాలని చెప్పండి. ఈ 5 సంవత్సరాల కాలంలో ఏదైతుందో ప్రజా ఆకాంక్షలు ఆ లక్ష్య దిశగా ఏదైతుందో ఇటు సత్యంగా సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దశాబ్ద కాలం చెప్పండి. నేను ఈ దశాబ్ద కాలం ఏదైతుందో ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చలేకపోవడమే కాకుండా రాష్ట్రాల అప్రమత్తం జరిగింది. ఒకవైపు ఏదైతే ఒక్క భాగాన్ని తగ్గిస్తూ ఇంకోవైపు సంక్షేమ కార్యక్రమాలు యావత్ భారతదేశంలో చెప్పండి. నేను ఏ రాష్ట్రంలో చేపట్టలేదో చెప్పండి. నిజంగా అతిశయత చెప్పండి. మీరు పేదవాడిని పట్టి అన్నం పెట్టాలని చెప్పి సన్న విజయం కల్పించాలని ఆలోచన చేసిందని చెప్పండి. పేదవాడి ఏదైతుందో అన్న విజయం పెట్టి అందుకుంటున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత దశాబ్ద కాలంలో ఒక ఇంటి భాగంలో వేయాలి, ఒక్క ఇల్లు ఒక్కటి చెప్పండి. అతను నిర్వీర్యమైపోయింది. ఇవాళ ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టి 5 లక్షల రూపాయలతో రాబోయే 3 సంవత్సరాల కాలంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు ఉండకూడదని సంకల్పంతో 4 లక్షల ఇళ్లను చెప్పడం చెప్పంటున్నాం. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర కార్యక్రమంతో అటు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేయడం జరిగిందో అది సామాజిక న్యాయం కల్పన దిశగా చెప్పండి. నేను ప్రభుత్వం ఏర్పాటు చేయడం కాదు, సామాజిక న్యాయ ప్రధానం చెప్పే విధంగా బలహీన వర్గాల సంక్షేమ ప్రధాన లక్ష్యంగా ఇచ్చుకోవాలని చెప్పంటున్నా. సమాజం నిర్వేదన దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు ఆడబిడ్డల కొరకు కృషి చేసే విధంగా ఎదుగుతుందో మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీ అధ్యక్షులుగా ఆ సోదరు మీనాక్షి నటరాజన్ గారు ఏదిస్తుందో
బలహీన వర్గాలకు ఇంతవరకు అమలు చేయబడుతున్న 29% రిజర్వేషన్లు 42% మరి పెంచి అమలు చేసే దిశగా అది కేవలం జాతీయ సంవత్సరం 2019 కాకుండా విద్యా ఉద్యోగాలలో ఈ సందర్భంగా ఇంత పెద్ద నిర్వహించి మిత్రుడు వేరుల సత్యనారాయణ మరొకసారి అభినందిస్తూ ఈ ప్రాంతంలో అనుబంధం ఏది కాదు గొప్పదండి నియోజకవర్గం ఏదిస్తుందో ఒకప్పుడు నా సొంత నియోజకవర్గం అని చెప్పంటున్నాను నేను ఆ మాట నుండి ఈనాటి వరకు ఏదిస్తుందో మీతో పెళ్లినేసుకున్న అనుబంధంతో నా సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దం 40 సంవత్సరాలు పంచాయత్ సమితి అధ్యక్షుడిగా ఆ ప్రజా జీవితాన్ని అందింపజేసి 6 పర్యాయ శాసనసభ్యుడిగా ఒక పర్యాయ శాసనమండలి సేవకు అంకితమైన చెప్పంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉండమే నా లక్ష్యాన్ని ఎంచుకొని నా శేష జీవితం ఏదైతుందో ప్రజా జీవితం కొనసాగడానికి నేను నిర్ణయించుకున్నా. మీ అందరి యొక్క ఆదరాభిమానాన్ని చూరగొంటా అని చెప్పని మన ఎత్తు సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. థ్యాంక్ యూ పెద్దలు జీవన్ రెడ్డి గారికి. ఇప్పుడు గౌరవనీయులు ఏఐసిసి అబ్జర్వర్ మీనాక్షి నటరాజన్ గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందే కోరుతున్నాను.